ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి నా బర్త్డే రోజు, అంటే 25th సెప్టెంబర్ వ్లాగ్ అన్నమాట. సో మార్నింగ్ మార్నింగ్ లేచి ఇంకా వెంటనే రెడీ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ చేసుకొని జల్దీ రెడీ అయిపోయాము. మూవీకి వెళ్తున్నాం అన్నమాట. లవ్ స్టోరీ నిన్నే రిలీజ్ అయింది కదా, 24th. అందుకని చెప్పి నిన్న దొరకలేదు, సాటర్డే ఈరోజు బుక్ చేసుకున్నాం అన్నమాట. అందులోనూ ఈరోజు నా బర్త్డే కూడా కాబట్టి ఇలా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. అండ్ అంటే కరెక్ట్ టైంకే బయలుదేరామన్నమాట. సో అప్పటికి ఒక 5 to 10 minutes లేట్ అయినట్టున్నాము. మూవీ అంతా స్టార్ట్ అయిపోయి ఉంటుందేమో అనుకున్నాను మేబీ, కానీ కాలేదన్నమాట. లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి, కానీ మేము వెళ్ళి కూర్చోవడం ఆలస్యం, మూవీ అనేది స్టార్ట్ అయింది. అండ్ తర్వాత వచ్చేసి ఇది ఇంటర్మిషన్ అప్పుడు లక్కీ అండ్ వాళ్ళ డాడీ వెళ్ళారన్నమాట పాప్కార్న్ తీసుకొస్తామని చెప్పి. అండ్ నేను లవ్లీ ఇక్కడ కూర్చున్నాం. సో ఒక పెద్ద బకెట్ లాగా తీసుకొచ్చారు, పాప్కార్న్ బకెట్. సో దీని ప్రైస్ చెప్తే నేనైతే అమ్మా అనుకున్నాను. అసలు నార్మల్గా తెలుసు బయట, అందులోనూ ఇలాంటి షాపింగ్ మాల్స్లో ఎక్కువ కాస్ట్ ఉంటుందని, బట్ ఆ ఒక్క బకెట్ మనకు 1000 రూపీస్ అంట. సో ఇంక మూవీ చూసేసాం, వచ్చేసాం బయట. అండ్ అంటే ఈరోజు ప్లాన్స్ ఏంటి ఇలా అనుకున్నాం అన్నమాట. మార్నింగ్ మూవీ చూసేసి తర్వాత ఎక్కడో ఒక లంచ్ చేసి వచ్చేటప్పుడు కేక్ తీసుకొని వచ్చేసి ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. సో అందుకే ఇంక ఇక్కడ పీవీఆర్ అనేది బుక్ చేసుకున్నాం అన్నమాట, ముషరంబాగ్. సో ఫస్ట్ టైం మేమంతా వెళ్ళడం. హరి ఆల్రెడీ ఒకసారి వచ్చారు, మేము రావడం ఫస్ట్ టైం అన్నమాట. బాగానే అనిపించింది, షాపింగ్ మాల్ మంచిగా ఉంది. అండ్ మూవీస్ కూడా బాగున్నాయి. అండ్ అందరూ కూడా వస్తున్నారు కాబట్టి థియేటర్స్కి మనం టెన్షన్ ఏం లేదు. సో ప్రికాషన్స్ తీసుకొని హ్యాపీగా అందరూ మూవీ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. సో లవ్ స్టోరీ. అండ్ ఇక్కడ వచ్చేసి కేఎఫ్సీకి వెళ్ళాం ఫస్ట్. అస్సలు ప్లేస్ లేదు, అందుకని చెప్పి బయట వచ్చేసి ఇంకా చూసామన్నమాట. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అది కూర్చొని ప్రశాంతంగా తినేసి వెళ్దాం అని చెప్పి. ఇదైతే ఖాళీగా ఉందన్నమాట, పిజ్జా హట్. అందుకని చెప్పి ఇక్కడ కూర్చున్నాము. ఇంకా ఇక్కడ ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుని తినేసి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. ఇంక ఇక్కడ లవ్లీ ఏమో రోల్ ఓవర్ ఉంది, ఇక్కడ ఐస్ క్రీమ్ అదే కావాలంటుంది. నువ్వు సరే ముందు తిను, తర్వాత తీస్తా అని చెప్పాను. హరి ఏమో ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళారు. సో 2 ఆర్డర్ చేసుకున్నాం పిజ్జాస్. సో ఒకటేమో స్వీట్ కార్న్ అండ్ ఇంకొకటేమో నార్మల్ది, ఎప్పుడు మేము తినేదే. సో ఇవి 2 ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ కూర్చొని పిజ్జా తినేసాము హ్యాపీగా. సో ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ మీట్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లాస్ట్ టైం కూడా నేను మీట్ అయిన ఉన్నాను, ప్రవళిక వాళ్ళ పిల్లల బర్త్డే సెలబ్రేషన్ అప్పుడు. సో తను మళ్ళీ గుర్తుపెట్టుకొని మీట్ అవ్వడం హ్యాపీ అనిపించింది, థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే. అండ్ ఇక్కడ ఒక 4 to 5 members వరకు మీట్ అయినట్టున్నాను నేను. చాలామందే ఉన్నారు ముషరంబాగ్. మాట్లాడారు కూడా, హ్యాపీ అనిపించింది, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఇక్కడ కూర్చొని సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం. హరి అంటున్నారు ఇదే నా బర్త్డే పార్టీ అని. ఇదే అనుకో, ఒకలాంటిది అనుకో అని చెప్తున్నాను. ఇక్కడ బిర్యానీ ఎక్కడ ఉందో తెలియదు అన్నమాట, అక్కడికి వెళ్ళి అంత ఓపిక కూడా లేదు. సరే అని చెప్పి ఇంకా కేఎఫ్సీకి వెళ్ళాము. అక్కడ చూసారు కదా, రష్ ఉంది, ఫుల్ రష్ ఉంది. అందుకే ఇంకా ఇక్కడే తినేద్దాం అని చెప్పి ఇంకా వీళ్ళని అడిగా అన్నమాట, ఏం తింటారు నాన్న అంటే, పిజ్జా తినేసి వెళ్ళిపోదాం మమ్మీ అని. లక్కీ అయితే అసలు ఏం వద్దు, ఇంటికి వెళ్ళిపోదామని. సో అలా ఏం కుదరదు కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసేసరికి టైం అయిపోతుంది కదా. ఆల్రెడీ ఇప్పుడే 3:30 అవుతుంది టైం. అందుకని ఏదో ఒకటి తింటే కొంచెం బెటర్గా ఉంటుంది కదా అలా. లవ్లీ ఏమో చూసారు కదా, 1 slice కూడా తినలేదండి. వెంటనే ఐస్ క్రీమ్ కావాలంట. అది ఏదన్నా అనుకున్నదంటే చాలు, నాలాగే అది కావాలి ఇంకంతే. సో ఇంకా ఐస్ క్రీమ్ తింటుంది, బాగుంది క్యారమిల్ అండ్ నచ్చిందంట. సరే అని చెప్పి టేస్ట్ చేయమని చెప్తున్నాను, కొంచెం లక్కీకి కొంచెం హరికి కూడా పెడుతున్నాను అన్నమాట. సో ఇక్కడ కూర్చొని ఇంకా ఐస్ క్రీమ్ తినేసి అండ్ రీల్స్ కూడా చేసుకున్నాము. లక్కీ లవ్లీ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి, అలాగే నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. దాంట్లో మీకు బోల్డ్ అని పిక్స్ అలాగే రీల్ వీడియోస్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో ఇంకా అందరం తినేసి ఇంకా బయలుదేరేసాము. ఇంకెక్కడికి వెళ్ళట్లేదన్నమాట. చెప్పాను కదా, ప్లాన్స్ అయితే మూవీ చూసేసి లంచ్ చేసి వస్తూ కరాచీ నుంచి కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళి సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. సో అలా ఇంకా బయలుదేరేసామన్నమాట. కిందకి వెళ్ళి ఇంకా ఆటో బుక్ చేసుకొని కొన్ని పిక్స్ అవి దిగాము. ఇక్కడ బాగానే అనిపించింది, మరీ పెద్ద మాల్ ఏం కాదు, అలానే మరీ చిన్న మాల్ ఏం కాదు, వెళ్ళొచ్చు వీకెండ్ ఎప్పుడైనా. గేమ్ జోన్ మాత్రం కొంచెమే అనిపించింది, చిన్నగానే ఉంది అనిపించింది.
సో లవ్లీ తెగ ఆడుతుంది గేమ్స్ అవంతా కూడా. అండ్ వీళ్ళిద్దరినైతే అంటే గేమ్స్ కానీ వాటికి కానీ ఇప్పుడు ఈ మధ్య అయితే అసలు ఎక్కడ తీసుకెళ్ళట్లేదు కదా అసలు. సో మూవీకే రావడం. ఇంతకుముందు ఒక సినిమా చూసాంలేండి, తర్వాత ఇదే మళ్ళీ ఫస్ట్ టైం అన్నమాట. సో కానీ ఏం టెన్షన్ ఏం లేదండి, అందరు నార్మల్గానే తిరుగుతున్నారు. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎక్కడైనా కూడా. ఇంకా ఆటో బుక్ చేసేసుకున్నాము, అది వచ్చేలోప ఇంకా వెళ్ళిపోదాం బయట అని చెప్పి వచ్చేసాం అన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాం కూడా. సో కొత్తపేట కరాచీ బేకరీకి వచ్చి అక్కడ కేక్ అనేది తీసుకొని వెళ్ళిపోవాలి ఇంకా. సో వచ్చేసాం, కేక్ కూడా తీసేసుకున్నాము. ఇంకా ఇక్కడి నుంచి ఇంకొక ఆటో బుక్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాం అన్నమాట. లక్కీ కోసం ఆటో బుక్ చేసుకుంటే లక్కీ ఏంటంటే ఆటోలో కూడా వామిట్ చేసుకుంటున్నాడు. సో ఏం చేస్తాం, వాడికి అలవాటు పోదనుకుంటా, మేబీ అది హరి అలవాటు. సో తను కూడా కొంచెం అంటే ఒక ఏజ్ వచ్చేంత వరకు వామిట్ చేసుకుంటూనే ఉన్నారంట అలా. అండ్ ఇంటికి రాగానే ఇంకా కేక్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. కొంచెం టైం తీసుకొని రెస్ట్ తీసుకొని కేక్ కట్ చేసుకోవాలి కదా, అప్పటిదాకా బయట ఉంటే పాడైపోతుంది కాబట్టి. సో ఇంక లోపల పెట్టేస్తున్నాను అన్నమాట. నా ఫేవరెట్ కేక్ తీసుకొని వచ్చుకున్నాను. అండ్ కరాచీ ఆల్వేస్ చూసారు కదా, ట్రూలీ టెంప్టింగ్ అంట, నిజంగానే టెంప్ట్ చేస్తుంది ఇక్కడ కేక్స్ చాలా చాలా బాగుంటాయి కాబట్టి. అండ్ ఈసారి కేక్ చాలా నచ్చింది నాకు, అండ్ ఎవ్రీ టైం నచ్చుతుంది, ఈసారి ఇంకా బాగుంది అనిపించింది. సో ఇది ప్యాకింగ్ ఓపెన్ చేశాను అండ్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం దీన్ని. అన్నమాట ఫ్రెష్ రూమ్. సో ఇక్కడ పెట్టేశాను, బాగుంటుంది అలాగే. నెక్స్ట్ ఇంకా డ్రెస్ అవి చేంజ్ చేసేసుకొని కొంచెంసేపు రిలాక్స్ అయ్యాము. తర్వాత స్నానాలు అవి చేసి చక్కగా రెడీ అవుదామని చెప్పి. అండ్ మార్నింగ్ నుండి సీరియల్స్ ఏం చూడలేదు కాబట్టి దేవత సీరియల్ బాగుంది ఇప్పుడు, అందుకే దాన్ని పెట్టేసుకున్నాం. ఇంక అందరం కూర్చున్నాం రిలాక్స్గా. రెడీ అయిపోయానండి, రాగానే కొంచెంసేపు రిలాక్స్ అయ్యాము, అందరం స్నానాలు చేసాము. ఏంటిది స్క్రీన్ షేరా? సో చక్కగా అందరం కొంచెంసేపు రిలాక్స్ అయ్యి 7:30 కావస్తుంది టైం ఇప్పుడు. ఇప్పుడు కేక్ కట్ చేసుకుందాం అని చెప్పి అందరం చక్కగా రెడీ అయిపోయాము. అందరూ అడుగుతున్నారు కదా డైమండ్ నెక్లెస్ సెట్ పెట్టుకోండి అమూల్య అని చెప్పి, అందుకే ఈరోజు ఫైనల్గా సింపుల్గా పెట్టుకున్నాను. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం లంగా ఓని వేసుకున్నాను. మొత్తం ఒకసారి హరి చూపిస్తారు చూడండి. ఓకే సో సింపుల్గా బ్యాంగిల్స్ వేసేసుకున్నాను గోల్డ్. మీకు కూడా కావాలా? సరే బాగున్నానా? బాగున్నాను లక్కీ. సో నైస్, థ్యాంక్ యూ. కట్ చేసుకున్నామా ఇంకా? అన్ని లైట్స్ వేసేయండి. రైట్ రా, ఇదిగోండి లవ్లీ తల్లి, లవ్లీ బంగారు. అలా ఎందుకురా దాక్కుంటావు నా వెనక? ఇలా నిలిచి అలా ఉంటే ఇష్టం అని నేను చూపెట్టాలి కదా. ఇదిగోండి లవ్లీ, లవ్లీ బంగారు తల్లి. అండ్ మన మ్యాచింగ్. అండ్ ఇక్కడ చూడండి లక్కీ లవ్లీ, ఇక్కడ చూడండి హరి అండ్ లక్కీ మ్యాచింగ్ టీ షర్ట్స్. ఇవి చూసారా, లవ్ స్టోరీలో నాగ చైతన్య వేసుకుంటారు ఇలాంటి సేమ్ టీ షర్ట్ ఒకటి, మీరు చూడండి. మేమైతే మూవీ చూసేసి వచ్చాం, చాలా చాలా నచ్చింది మా అందరికి, చాలా బాగుంది మూవీ. కాకపోతే క్లైమాక్స్లో కొంచెం చేంజెస్ ఉంటే బాగుండు అనిపించింది నాకు లాస్ట్లో.
మార్నింగ్ కూడా ఫోటోలు అవి తీసుకోలేదు, వెళ్ళిపోయాం. నన్ను అదన్నా ఆపవా ఫ్యాను, ఏసీ వేసుకుని, ఏసీ రిమోట్ తీసుకురాలి. సో మార్నింగ్ కూడా ఏంటంటే హడావిడిగా వెళ్ళిపోయాం మూవీకి, టైం అయిపోతుందని చెప్పి. ఒక పిక్ కూడా దిగలేదు, అక్కడ కూడా దిగలేదు. సో అందుకోసం అని చెప్పి ఇంక ఇప్పుడు ఇంకా ఇదిగోండి మా బంగారు తల్లి, మేమిద్దరం మ్యాచింగ్, వాళ్ళిద్దరు మ్యాచింగ్. సూపర్ మ్యాచింగ్, టోటలీ అందరూ మ్యాచింగ్. గ్రీన్ గ్రీన్ గ్రీన్. yes అది నిజమే. డార్క్, కొంచెం డార్క్, వెరీ లైట్. నేను బాగున్నానా? బాగున్నారు బాగున్నారు. కొంచెం చావడ తుడుచుకో కొంచెం, ఇంకా బాగుంటావు. సెట్టింగ్. దుప్పట్ట ఎవరు ఎక్కడ వేసింది? సో ఫ్యామిలీ అంతా రెడీ అయిపోయాం, కేక్ కట్ చేసుకుంటాం చక్కగా, ప్రేయర్ చేసుకొని. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి, ఎవరైతే విష్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈసారి అయితే చాలామంది అడిగారు, డిస్టర్బ్ చేయగలరా దిగు. ఈసారి అయితే చాలామంది అడిగారు, అమూల్య గారు మీరు మీ అడ్రస్ ఇవ్వండి, మేము మీకు గిఫ్ట్ అనేది సెండ్ చేస్తామని చెప్పి. ఎవరికి ఇవ్వలేదు, వద్దని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరెవరైతే నన్ను ఇన్స్టాగ్రామ్లో అలాగే వాట్సాప్లో అడిగారో. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ గిఫ్ట్లు నాకు వద్దు, మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలు. ఎప్పుడు మీరు నన్ను, నా కుటుంబాన్ని బ్లెస్ చేస్తే చాలు, అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే చాలు నాకు. చెప్తున్నా నేను కూడా, ఇద్దరం మాట్లాడుతుంటే ఓకే. హరి ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ అయితే ఇదే, 2 బ్యాంగిల్స్ తెచ్చేసుకున్నాను కదా, అండ్ ఈ చైను. సో డైమండ్ నెక్లెస్ పెట్టుకున్నాను కాబట్టి చాలా సింపుల్గా వేసేసుకున్నాను, ఏం వేసుకోలేదు ఇంకా. ఓకేనా, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఒక 2-3 పిక్స్ దిగి తర్వాత స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. బాగున్నాం కదా. లవ్లీ అయితే చాలా బాగుంది అనిపించింది నాకు కూడా. చాలామంది లవ్లీ డ్రెస్ అడిగారు. సో ఇది వచ్చేసి ఏంటంటే శ్లోక కంప్యూటరైజ్డ్ వాళ్ళు దగ్గర నుంచి చేయించుకున్నానండి. వర్క్ అనేది చాలా చాలా బాగా చేస్తారు నిజంగానే శ్లోక కంప్యూటరైజ్డ్ వాళ్ళు. మీకు డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తాను, మీరు హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. 700 రూపీసే లవ్లీకి వర్క్కి. అండ్ శారీ వచ్చేసి ఏంటంటే మీషోలో తీసుకున్నాను. సో కలిపి ఇంకా స్టిచ్చింగ్ అనేది చేయించాను అన్నమాట. నేను చేయలేదు, కొంచెం బిజీగా ఉండేసరికి ఇక్కడ మా దగ్గరగా ఒక అక్క ఉన్నారు, అక్క దగ్గర చేయించేసాను. అండ్ ఇంకా కూర్చునేసాం, కేక్ అవి తీసుకొని. సో ప్రేయర్ చేసేసుకొని ముందు దేవుని దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకొని తర్వాత ఇంకా సింపుల్ బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. మీరందరూ చాలా బాగా విష్ చేశారు అండ్ చాలా మంచి లవ్ అండ్ సపోర్ట్ అండ్ హ్యాపీ అనిపిస్తుంది. చాలా వరకు కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ స్టోరీస్లో అలా పెట్టడం హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ. సో నిజంగా అంటే ఇంతమంది బ్లెస్ చేయడం చాలా హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ అమూల్య, హ్యాపీ బర్త్డే టు యూ. నేను మమ్మీ అన్నా. మమ్మీ అనుకున్న అమూల్య ఆ పర్లేదులే, నేను మమ్మీ ఈరోజు పుట్టే కదా చిన్న పాప అమూల్య. పట్టుకో. ఎస్, హ్యాపీ బర్త్డే టు యూ డియర్. థ్యాంక్ యూ, బర్త్డే థ్యాంక్ యూ, వద్దమా థ్యాంక్ యూ నాన్న. ఎక్కడ కట్ చేయాలో తెలియట్లేదు లక్కీ. ఫస్ట్ లోలి, తర్వాత లెక్కి, తర్వాత నేను పెడతాను. కొంచెం కొంచెం పెట్టాను. కొంచెం మమ్మీ రాత్రి అంత తింది కేక్. హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ. తీసుకో లెక్కి. హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ నాన్న. కేక్ పూసేదా క్రీమ్ క్రీమ్ వద్దొద్దు. హ్యాపీ బర్త్డే టు యూ. దానికి థ్యాంక్ యూ. మమ్మీ అది బర్త్డే కాదు నా క్రీమ్ అంతే కానీ సరే మమ్మీ గారు పడుచుకో. మమ్మీ అండ్ మమ్మీ ఇక్కడ ఏదో వైట్ స్టైక్ చాలా టేస్టీగా ఉంది కేక్ కేక్. చాలా బాగుంది. ఆసమ్. మమ్మీ లాలి కానీ క్రీమ్ పెట్టా లవ్లీ బర్త్డే. దానికి పోదాం అయితే నీ పోతా కదా దీనికి పోతా హ్యాపీ బర్త్డే టు యూ. పింపుల్స్ వస్తాయి, Happy పింపుల్స్ birthday to వస్తాయి, you. పింపుల్స్ వస్తాయి. ఏం కాదేమా ఉండు కేక్ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అంతా పెడదాం. ఏం పెట్టా ఇక్కడ నోరు తీసుకో లెక్కి. చిన్న పీస్ తీసుకో. అది తీసుకో. ఇది మీ అందరి కోసం అండి. సో మీ అందరి కోసం ఈ కేక్ కేక్ అయితే చాలా చాలా బాగుంది. టేస్టీ ఉన్నది ఇది ఫ్లేవర్ డాడీ చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సరిపోయి నేను నీ ఆనందాన్ని ఎందుకు కలవాలి పోయి. పోయి 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 ఇంకొని పోయి పోయి ఊరే మరీ జాగ్రత్తగా వస్తుంది. చాలు చాలు, చాలు చాలు. మమ్మీ పడిపోతుంది కింద. పడిపోతుంది కింద. గుర్తు పెట్టుకుంటా నీ బర్త్డే రోజు. పడిపోతుంది. ఇంత చక్కగా రెడీ అయితే కేక్ తో ఇచ్చేసారు. ఇప్పుడు నిజమైన బర్త్డే అయిపోయింది బర్త్డే బట్ట రోజు ఎవరు పూస్తాను? రోజు ఆయన పూస్తాను. మమ్మీ బర్త్డే రోజు మమ్మీ కూతురు కూడా పూసుకోవాలి. నాకే కొనుక్కోయి చిరి నాకెందుకు? మనం పూసారు కదా. వద్దు. లవ్లీ చూసారు ఇక్కడ కూడా పోయి. నాకే కొనుక్కోయి మా లవ్లీకి మంచి సందర్భం. వాళ్ళ అమ్మాయి చేస్తుంది. చాలా బాగుంది. ఎందుకు క్రీమ్ అనవసరంగా వేస్ట్ చేసుకోవడం. అవునా లక్కీ లవ్లీ ఏమో గ్రీటింగ్ కార్డ్స్ చేశారంట, అవి ఇస్తానన్నారు. అండ్ హరి ఇచ్చినవి అయితే బర్త్డే గిఫ్ట్ ఇవే బ్యాంగిల్స్, చూపించు అలాగే ఈ చైన్ మీకు మొన్న వీడియోలో చూపెట్టేశాను కదా. సో ఇదే. హ్యాపీ బర్త్డే మమ్మీ నేను చేసి ఇచ్చిన గిఫ్ట్ నీకోసం సో నువ్వు సెల్ఫ్ చేసావా? థ్యాంక్ యూ. కొరియర్ కవర్ కొరియర్ కవర్ లో కూడా పెట్టారు కదరే. లాస్ట్ బర్త్డే యానివర్సరీ కూడా అదే చేశాను వావ్, సింపుల్ గా హ్యాపీ బర్త్డే. స్నో ఫ్లేక్స్ తో యు ఆర్ ద బెస్ట్ మామ్ ఐ కెన్ ఆస్క్ ఫర్ ఇన్ ద వరల్డ్. ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. వెల్కమ్ మమ్మీ ఇది లక్కీది. అది కూడా. హ్యాపీ బర్త్డే మమ్మీ థ్యాంక్ యూ. ఇది లవ్లీ గ్రీటింగ్ కార్డ్. దగ్గరకు చూపిస్తాను వావ్, హ్యాపీ బర్త్డే మామ్. థ్యాంక్ యూ సో మచ్ హరి, ముందుగానే గిఫ్ట్ ఇచ్చేసావు కాబట్టి థ్యాంక్ యూ. చాలు, మళ్ళీ బర్త్డే రోజే ఇవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. అంతే కదండి, మనకు గిఫ్ట్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇది నా సింపుల్ సెలబ్రేషన్ అండ్ చాలా హ్యాపీగా గడిచింది ఈ రోజంతా. సినిమా మా వాళ్ళకైతే బాగా నచ్చింది కదా. చాలా బాగుంది. లవ్ స్టోరీ మూవీ చాలా బాగుంది. లాస్ట్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ లాస్ట్ లో కొంచెం వాళ్ళు కలిసి పెళ్లి చేసుకుంటే బాగుండు అనేది మా ఇద్దరు కంప్లైంట్, చిన్న కంప్లైంట్. అక్కడితోనే కట్ చేసేసారు. వాళ్ళిద్దరు కొంచెం, చైతన్య గారు కూడా కొంచెం బయట వచ్చి పల్లవిని పెళ్లి చేసుకుంటే బాగుండు అని. సినిమా అయిపోతే మూవీలో ఎవరు పైకి లేదు.
అదే కదా వచ్చింది, అప్పుడే అయిపోయిందా అన్నట్టు కూర్చున్నారు అందరు అసలు కదా. లక్కీ అయితే అయిపోయిందా అంతేనా? సాంగ్ నీకు ఎలా వచ్చింది అది నాకు తెలియదు. లక్కీ లవ్లీ ఆనందం చూడండి, కేక్ ఇలా పూయడం. నేనే మమ్మీ కింద మేకప్ వేసుకోలేదు కాబట్టి సరిపోయింది. మమ్మీ నేనే కింద చిన్న పైన తల పైన ఇక్కడ ఇక్కడ వేసాను. ఇదంతా డాడీ. ఇదే చేసుకుంది మ్మ్. చైన్ పట్టుకుంటుంది రా. టీ షర్ట్ కతుక్కుంటా, చాలు చాలు ఇంకా అంటే వెళ్ళు. చాలు. నాకు పూసాడు కదా లక్కీ, ఇంకా అసలు ఊరుకోదు లవ్లీ. లేదు పాప, లే. లక్కీ ఇవ్వటి నా. ఇంకొద్దు ఇంకొద్దు. టీ-షర్ట్ వేసుకున్నాను. టీ షర్ట్ తుడుచుకున్నానా? ఇంకొర్తులు పియ్యడం ఎందుకు, మన తోడవడం ఎందుకు? సో ఇదే మా సింపుల్ బర్త్డే సెలబ్రేషన్. అండ్ లవ్లీ చూసారు ఇక్కడ డ్యాన్స్ వేస్తుంది. సో అండ్ నిజంగానే చాలా బాగుంది కదా లవ్లీ డ్రెస్. సో మీరందరూ కూడా మీ పిల్లలకి మీరు వర్క్ అనేది చేయించుకోవచ్చు శ్లోక కంప్యూటరైజ్డ్ వాళ్ళ దగ్గర. ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా చాలా తక్కువ ప్రైస్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. సో చాలా బాగా చేస్తారు, ఫినిషింగ్ అంతా కూడా మంచిగా అనిపిస్తుంది. సో కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇస్తాను, కంపల్సరీగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా కొరియర్ కూడా చేసి మీరు స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు, వర్క్ అనేది చేయించుకోవచ్చు అన్నమాట. సో ఇంకా ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయిపోయాం. ఆల్రెడీ బిగ్ బాస్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా కూర్చొని చూసుకుంటూ ఇంకా డిన్నర్ అనేది చేసేసేయాలి. బిర్యానీ ఆర్డర్ చేసేసుకున్నాము, మధ్యాహ్నం కూడా ఏం తెలియదు కదా రైస్ ఐటమ్, అందుకని చెప్పి నేను చేస్తానంటే హరి వద్దనేసారు, వద్దు ఆర్డర్ చేసేసుకుందాం అన్నారు. సర్లే అని చెప్పి ఇంకా ఆర్డర్ చేసేసుకున్నాం అన్నమాట. ఇది సింపుల్ బర్త్డే సెలబ్రేషన్. అండ్ మీరందరూ అడిగారు కాబట్టి నెక్లెస్ సెట్ కూడా పెట్టుకున్నాను, బాగుంది కదా. సో మీకు నచ్చితే ఈ వ్లాగ్ అనేది ప్లీజ్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్.